ఏ ఏజ్ నుంచి ఆడుతున్నారు మీరు? స్కూల్ డేస్ నుంచి ఆడుతున్నాను. నాకు 8th క్లాస్ నుంచి స్కూల్ గ్రిక్స్‌లో ఫస్ట్ వచ్చింది. సో, అలా స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ ఇయర్ స్కూల్ గ్రిక్స్ యాక్చువల్‌గా నేను ఓడిపోయాను. తర్వాత నేను మా అన్నయ్య ప్రిపేర్ అయ్యామనమాట. ప్రిపేర్ అయిన తర్వాత తను నన్ను ట్రైన్ చేసేవాడు. సో, నెక్స్ట్ ఇయర్ స్కూల్ గ్రిక్స్ మా స్కూల్‌లోనే జరిగింది. సో, అంటే చుట్టుపక్కల 35 స్కూల్స్ మొత్తం అన్ని ప్లేసెస్ రాజమండ్రిలో జరిగింది. సో, అక్కడ నాకు ఫస్ట్ వచ్చింది. సో, అలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి స్టార్ట్ చేశాను. అమేజింగ్. ఇప్పుడు మీరే సొంతంగా ఒక అకాడమీ పెట్టారు. దట్స్ అమేజింగ్. ఒకసారి అకాడమీ గురించి చెప్పండి. మా అకాడమీ నేమ్ వచ్చి సంధ్యా చెస్ క్లబ్. సో, మాకు అందులో ప్రొఫెషనల్‌గా ట్రైన్ చేస్తాము. అలాగే ఆన్‌లైన్‌లో కూడా చేస్తాము. ఈ అకాడమీ ఎక్కడుంది? విజయవాడ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉంది. ఓకే. సో, ఫుల్ టైమ్ మాకు కావాలనుకునే వాళ్ళకి ఫుల్ టైమ్. లేదు మామూలుగా అంటే ఫుల్ టైమ్ అంటే ఏంటంటే ఎవరైతే ఛాంపియన్స్ అవ్వాలి, నేషనల్స్ అలా అనుకుంటారో, విన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఫుల్ టైమ్ వస్తారు. ఫుల్ టైమ్ అంటే ఇంక మార్నింగ్ స్కూల్‌కి ఎలా వెళ్తారో అలా 9 to ఈవినింగ్ 4 వరకు అలా ఉంటుంది. ఆడుతూనే ఉంటారు కంప్లీట్‌గా. నేను కూడా అలాగే ప్రాక్టీస్ చేశాను. సో, ఎవరైతే ప్రొఫెషనల్స్ ఎన్ని గేమ్స్ ఆడతారు? 9 to అంటే యాక్చువల్‌గా గేమ్స్ అనే కాదు. సో, చెస్ ఏంటంటే 3 పార్ట్స్, ఓపెనింగ్ గానీ, మిడిల్ గేమ్ గానీ, ఎండ్ గేమ్ అలా 3 పార్ట్స్ ఉంటుందన్నమాట. సో, దాని మీద వర్క్ చేస్తాం. దానికి రిలేటెడ్ పజిల్స్, ఓపెనింగ్స్ అంటే ఓపెనింగ్స్ అన్ని చెక్ చేస్తాం. మిడిల్ గేమ్ అంటే మిడిల్ గేమ్ రిలేటెడ్ పజిల్స్ చేస్తాము. దాని గురించి స్ట్రాటజీ బుక్స్ ఉంటాయి. అలాగే ఎండ్ గేమ్ కూడా టెక్నిక్స్ అన్నమాట. చెస్ ఇస్ ఆల్ అబౌట్ లెర్నింగ్ ద టెక్నిక్స్. సో, ఫుల్ టైమ్ వచ్చే వాళ్ళు ఉన్నారా? అంటే వాళ్ళు ఇంకా కాలేజ్‌కి వెళ్ళరు, స్కూల్‌కి వెళ్ళరు. దే కమ్ టు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఆడ్ నెంబర్స్ వచ్చి ఇండియాలో నేషనల్స్ జరుగుతాయి. అంటే ఇప్పుడు అండర్ 7 గానీ, అండర్ 9 గానీ, అండర్ 11, అండర్ 13, అండర్ 15, అండర్ 17, అండర్ 19 నేషనల్స్ జరుగుతాయి. అక్కడ నుంచి ఈవెన్ నెంబర్ వచ్చి అండర్ 8, అండర్ 10, అండర్ 12, అండర్ 14, అండర్ 16, అండర్ 18, అండర్ 20 ఏషియన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ జరుగుతాయి అన్నమాట. సో, ఇక ఎవరికైతే ఇక్కడ జస్ట్ అలా మెడల్స్ వస్తాయో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు. ఇలాగ ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్, WIM కానీ WGM అలా టైటిల్స్ వస్తాయి కదా. మెన్లో కూడా అంతే, క్యాండిడేట్ మాస్టర్, FM, IM, GM అలా టైటిల్స్ వస్తాయి కదా. వాళ్ళకి ఏంటంటే మెడల్స్ వచ్చిన వాళ్ళకి కొంతమంది ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ కానీ లేకపోతే నీట్ కానీ రాస్తారు కదా. సో, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఒకటి యూజ్ అవుతాయి. తర్వాత స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఉంటాయి. సో, కొంతమంది ఆ ఇంట్రెస్ట్ తో చేస్తారు, కొంతమంది ఛాంపియన్ అవ్వాలని ఇంట్రెస్ట్ తో చేస్తారు. ఎవరు వాళ్ళు అంటే మనం తెలియదు, వాళ్ళ ఇంట్రెస్ట్ తో వాళ్ళ ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్. ఎగ్జాక్ట్లీ.